అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అన్నట్టు జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ సారు ఏ పార్టీలో ఉన్నాడోలా జైత్యాల జనాలకే బాగా ఎరికే. కాంగ్రెస్ తరపున ప్రచారాలు చేస్తాండ్రు, కాంగ్రెస్ పార్టీ తరపున బీ ఫార్ములు ఇప్పించుకుంటాండు. మరి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉంటుండు, కానీ సార్ ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాడట కాదు. మరి గట్లెట్లా? గదేం మ్యాజిక్ అంటారా? గట్లనే ఉన్నది. పారి ముచ్చటేందో అరుచుకుందాం కానీ. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి షెయి పాటిల దున్కిన ఎమ్మెల్యే మీద స్పీకర్ సారు విచారణ చేస్తాడు కదా. ఇక సంజయ్ సార్ విచారణ కూడా అయిపోయింది వల్ల సంజయ్ సార్ మీద వేసిన పిటిషన్ కొట్టేసిండు. సంజయ్ సార్ అట బీఆర్ఎస్ లో ఉన్నాడట. అసలు ఆయన కాంగ్రెస్ లో చేరిండు అనే దానికి ఎసంటి ఆధారాలు లేవని స్పీకర్ సారు తేల్చి చెప్పేసిండు వల్ల. అంటే సంజయ్ సారు బీఆర్ఎస్ లో ఉన్నాడంటే స్పీకర్ సారు చెప్పిన దాని ప్రకారం సంజయ్ సారు ఏమంటుండంటే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఆగనట బీఆర్ఎస్ లనే ఉన్నా అంటుండు. మరి సంజయ్ సారు బీఆర్ఎస్ లుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు పాలు పంచుకుంటలేవు సారు? కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు కూడా కాంగ్రెస్ లీడర్ల నడుమ కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నావు సార్? మున్సిపాలిటీ ఎలక్షన్ల నామినేషన్ల కాడ కాంగ్రెస్ పార్టీ తరపున మీరే ఎందుకు పెత్తనం చేస్తున్నారు సార్? మరి రేపటి సందన తెలంగాణ భవన్ కత్తరా సార్? రేవంత్ సర్కారు చేస్తున్న అన్యాయాల మీద కోట్లాడతావా సార్? గిటనే అడుగుతురు జడ్జాల బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నట్టు. షేయి పార్టీ పాత లీడరు, సీనియర్ లీడరు జీవన్ రెడ్డి సార్ ఏమన్నాడంటే, జగిత్యాల ఎమ్మెల్యే గారి మీద ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఏదైతే రావడం జరిగిందో స్పీకర్ గారికి, దానిపై వాళ్ళ స్పీకర్ గారు మరి తీర్పు వెలువరింప చేయడం జరిగింది. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఏదైతుందో ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించాను. సంతోషం నాయన. ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పాలంటే ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారం ఎందుకు చిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? కాంట్రాక్ట్లో అభివృద్ధి అంటే పక్కింటోడికి అన్నం వేయటమానే. నువ్వు దాదాపు 20 మాసాలు అవుతుంది ఆ ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నా, అభివృద్ధి కొరకు పాటుపడుతున్నా అని చెప్పని పేర్కొనబట్టి ఒక్కటి చెప్పవే నువ్వు ఈ 20 మాసాలలో నేను జగిత్యాల శాసన నియోజకవర్గాన్ని ఇంకో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నేను చేసిన అని చెప్పి ఒక్కటి, నాట్ సింగల్. అగనట కావున షేయి పార్టీ రాజకీయంలోనట సంజయ్ సారు కాలు చేతులు పెట్టదట. ఎందుకంటే బీఆర్ఎస్ లోనే ఉన్నాడని స్పీకర్ సార్ చెప్పే సంజయ్ సార్ కూడానే ఇక కాంగ్రెస్ తోని, కాంగ్రెస్ లీడర్లతోని, కార్యకర్తలతోని సార్కేం పని, అంతే కదా. అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నప్పుడు ఈ షేయి పార్టీ లీడర్లు ఏమన్నా ముచ్చట్లు చెప్పిరా? అంతెందుకు, నిరుద్యోగులనే తీసుకురాదు, ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇస్తాం, మీరు మాకే ఓటేయరని చెప్పే కదా. ఆఖరికి రాహుల్ గాంధీ సార్ కూడా అశోక్ నగర్ పోయి నిరుద్యోగులతోని మాట ముచ్చట పెట్టిండు. మరి ఇప్పుడేమైపా? ఓడెక్కిందాక ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న కథ. మరి నిరుద్యోగులు ఊకుంటారా? ఏం చేసిరు ఎరికేరా? చూడురి. నిరుద్యోగులు ఇగో మళ్ళా రోడెక్కిరు. ఇచ్చిన మాట తప్పిన రేవంత్ సర్కార్ను నిలదీతాన్లు కాదు. అధికారాన్న కత్తే ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇస్తామని రేవంత్ సార్ చెప్పే అధికారం ఎక్కినాక ఏం చేసిండోలా 2 లక్షల మంది నిరుద్యోగుల ఈపుల మీద పోలీసు లాఠీలు ఇరగొట్టించిండు. అవునా కదా? ఉద్యోగాల కోసం అడిగితే వాళ్ళను గెదుముకుంటా కొట్టిరు. అందుకే నిరుద్యోగులు మల్లో మలక ఒకటైరు, నిరుద్యోగ కావాతు చేసిరు, మహాధర్నాకు దిగిరు. ఎన్నికలల్లా వాడుకొని గద్దెకెక్కినాక నిలువుతా మోసం చేసుడేందని కళ్ళ పొంట నీళ్లు పెట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఆల్రెడీ 1,00,000 భర్తీ చేసినాం, 70,000 భర్తీ చేసినాం. అండ్ అలాగే ఈరోజు టీజీపీఎస్సీలో అఫీషియల్ గా 30 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. అంటే తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టే లెక్క. ఈ నిరుద్యోగత ఎందుకు ఇంతగానో పెరుగుతా ఉన్నది? మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి మీ రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి అమలు కాని హామీలన్నీ ఇచ్చి నిరుద్యోగుల సమస్యలు తీర్చిన తర్వాతనే మేము ముందుకెళ్తామని చెప్పిన మీరు ఈ రోజు నిరుద్యోగులు మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవి, మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ అని చెప్పేసి రోడ్డు మీద ఎక్కుతుంటే అక్రమ కేసులు బడాయించి నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం,
సీఎం రేవంత్ రెడ్డి గారికైనా ఆ మంత్రివర్గానికైనా మిగతా అందరికైనా సరే వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు చెప్పేట్లుంటుంది అంటే ఒకళ్ళు 50,000 అంటారు, ఒకళ్ళు 60,000 అంటారు, ఒకళ్ళు 70,000 అంటారు. అంటే వీళ్ళకి క్లారిటీ లేదు. 10 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ అని పెడతారు, దాని గురించి ఏం చెప్పరు. ఏంటంటే ఇక్కడ రాజకీయ పోస్టులు ఖాళీ అవుతున్నాయి కానీ ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం భర్తీ కావట్లేదు. ప్రతి వ్యక్తి మా దగ్గర వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఘోరంగా నమ్మి మీ కాంగ్రెస్ జెండా పడిపోతున్న కాంగ్రెస్ జెండాను మా భుజాలపై ఎత్తుకొని కాంగ్రెస్ కార్యకర్తలుగా మా జీవితాన్ని ప్రాణం పెట్టి మీ జీవితాన్ని మీకు ఇస్తే ఆ జీవితం మీద సీఎం చైర్ మీద కూర్చొని మా జీవితం లేకుండా చేస్తున్నారు. మీరు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి యూనిఫామ్ వేసుకున్నావు, అదే యూనిఫామ్ కోసము ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వేసుకొని ఉద్యోగం చేయాలనుకునే తప్ప నువ్వు యూనిఫామ్ వేసుకొని ఫుట్బాల్ ఆడొచ్చు, మేము గవర్నమెంట్ యూనిఫామ్ కోసం నోటిఫికేషన్ అడగొద్దా? సీఎం సార్ గారు కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, మార్పు వస్తే కాంగ్రెస్ అవ్వాలన్నావు. నిజంగా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలాగో తెలుసా? జీవితాంతం మనసింగా చచ్చిపోతున్నాం, అదే మార్పు వచ్చింది. అవునా కాదా? తెలుసా? ఏం చేయమంటూ భయభారంతో ఉన్న అమ్మన్న ఎలా పోషించమంటూ కేవలం మేము అడుగుతుంది ఒకే ఒకటి, 2 లక్షలు ఏదైతే నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావో అదే అడిగాం తప్ప ఇంకేమైనా అడిగామా? కాదు, సాక్షాత్తు రాహుల్ గాంధీ సారే అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులను ఎట్లా మత్మర్పించుండల్లా. పాపం వాళ్ళేమో ఇదంతా నిజమే కావచ్చు, ఇక మస్తు నౌకర్లు వస్తాయి కావచ్చు అని షేయిపాటి దిక్కు ఓట్లేసిరు. షేయిపాటి అంటేనే మోసమని ఎప్పటి సంధి పేరు వాయ్ మళ్ళోసారి ఆ పేరును నిలబెట్టుకున్నది. ఉద్యోగాలు లేవు ఏం లేవు అన్నట్టు చేసింది. అసలు జాబ్ క్యాలెండర్ ఏమే, నిరుద్యోగుల అభివృద్ధి ఎటువాయ్. ఇక ఇది జాలదని ఓ దిక్కు తెలంగాణ నిరుద్యోగుల కవాతు నడుతాంటే ఇంకో దిక్కు బదిలీల పేరుతోని 1943 ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణకు తెచ్చే కుతంత్రం నడుపుతాండట. అంటే ఏందన్నట్టు, మా నౌకర్లు మాకే అని కాదు, అందరూ ఒకటై కొట్లాడింది. ఇప్పుడు ఆంధ్ర ఉద్యోగులు మనకాడ ఎందుకు అంటే మనోళ్ళు పనివంతులు కాదా? ఎవ్వరు మెప్పు కోసం ఆంధ్ర ఉద్యోగులను ఇటు తీసుకుంటాను, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటా పోతే మరి మన తెలంగాణ నిరుద్యోగులు ఎటు పోవాలి, ఏం కావాలి? గిట్లనే కోపానికి కొత్తురు నిరుద్యోగులు. అందుకే ఈ ముచ్చట పార్టీ ఎలక్షన్లల్లా నిరుద్యోగుల బలమేదో చూయిస్తాం, రేవంత్ సార్ కు గట్టిగా బుద్ధి చెప్తామని అంటుర్రోళ్ళ. లంచం లంచం లంచం, ఈ లంచం పాడుగాను ఏందోలా ఇది. అసలు సర్కారు కొలువు చేసేది ఎందుకోసం? చాలా మంది లంచాలు బాగా తినచ్చని చేస్తాను కావచ్చు, గట్లనే ఉన్నది కథ. అరే ఏదైనా పని చేయమని చెప్ప, పాపం నాకేంది గింత ఖర్చు అవుతుంది, ఇగో గిట్లనే అడుగుతుందట చాలా జాగలలా. గిసంటోళ్ళు చేయబట్టి మంచోళ్ళకు కూడా చెడ్డ పేరే రాబట్టే అన్నట్టు ఇంకో లంచగొండ ఆఫీసరు ఎట్లా దొరికిండో చూడురి మీరే. ఆహా, గిన చూడు తలకాయ దించుకొని ఎట్లా కూర్చున్నాడో పెళ్లి సూపులలా కూర్చున్నట్టు. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని ఈ పాట వేసేది ఉండే వెనకకెళ్ళి అన్నట్టు. ఈ సాంప్రదాయని పేరు చిన్నారెడ్డి సారు, కూకట్పల్లి జోనల్ ఆఫీసులో సూపరింటెండెంట్ ఇంజనీర్ అట. సారు చేసిన ఘనకార్యం ఏంటంటే 1.5 కోటి కాంట్రాక్ట్ పనులకు బిల్లులు పాస్ చేయాలి. మరి లెక్కాపత్రం అన్ని బరాబర్ చూసి బిల్లు పాస్ చేస్తే ఒక సిద్ధం అవుతుంది కదా. కానీ సార్ గట్ల చేయలే. నాకేంటి నాకేంది అంట, అయ్యో గిట్ల డిమాండ్ అని గిట్ల బల్ల కింద చేతులు పెట్టిండట. బిల్లులు వాసి చేసేందుకు 40 లక్షలు అడిగిండట నొల్ల. 40 లక్షలు. ఇక చెప్పు కథ. ఒక్క బిల్లు పాస్ చేసేందుకు 40 లక్షలు డిమాండ్ చేసిందంటే ఈయన కొలువెక్కిన కాంచెల్లి ఎన్ని బిల్లులు పాస్ చేసిండు, ఒక్కొక్క బిల్లుకు ఎన్ని లక్షలు డిమాండ్ చేసిండు, ఎన్ని కోట్లు వెనకేసుకున్నాడు. వామ్మో కథకు నా వాడెత్తు. ఇక సారు వారి పర్ఫార్మెన్స్ ఏసీబీ ఆఫీసర్లకు ఎరికైంది. ఇక ఈ మహానుభావుడు పైసలు తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టారు. ఇట్లా దొరుకుడుతోనే సార్కు కరెంట్ షాట్ కొట్టినట్టయింది కావచ్చు. ముఖం కూడా చూస్తలేడు. మరి లంచాలు అడిగినప్పుడు ఉండద్దా ఈ సిగ్గు? కాదోళ్ళ ఈ లంచాలు ఏంది అసలు? పనులు చేసి పెట్టుడు సర్కారు కొలువు చేసేటోళ్ళ జిమ్మెదారి. అట్లా పనులు చేసినందుకు నెల నెల వేలకు వేలు జీతాలు కూడా తీసుకోబట్టే. అయినా కానీ మంది దగ్గర ఈ పైసలు తీసుకునేది, లంచాలు గుంజుడేంది? అయినా లంచాలు తీసుకునేటోళ్ళు చాలా మంది దొరికినా కానీ ఒక్కలంటే ఒక్కరు కూడా మారతలేరు. ఎందుకు కావచ్చు? ఒక్కల కన్నా దొరుకుతామన్న భయం ఎందుకుంటలేదు?
అంటే ఇట్లా లంచాలు తీసుకున్న వాళ్ళకు ఇంకేదైనా పెద్ద శిక్షనే ఇవ్వాలి. అట్లయితేనే గిసంటి పనులు మాంతరు కావచ్చు కదా. చూసిరు కదా, గిదికి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చటను పట్టుకరత్తా. ఉంటా మరి.